ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి లక్కీ ఛాన్స్ మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. జూలై నెల 10వ తేదీ మొదలు మీకు అఖండ రాజయోగం, మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్పులు మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అయితే ఈ సమయంలో మీకు కనిపించబోతోందండి. జూలై నెల 10వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త దారులు కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు కూడా ముందుకు కదిలే అవకాశం ఏర్పడవచ్చు. అయితే ప్రతి వ్యక్తి ఫలితాలు వారి యొక్క వ్యక్తిగత జాతకం, దశ, గోచారం మరియు పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి. ఇటీవల వరకు కూడా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుందని అనిపించి ఉండవచ్చు. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కలేదనే బాధ కూడా మీలో ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత మేరకు మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండే వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను అధికారులు గుర్తించే సందర్భాలు కూడా రావచ్చు. పదోన్నతి లేదా వేతన పెంపు గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే సిద్ధత, నైపుణ్యం మరియు సమయ పాలన కూడా చాలా ముఖ్యం. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా విస్తరణకు ఆలోచనలు అనుకూలంగా మారవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందుగా సరైన సమాచారం సేకరించడం మంచిది. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రయోజనం ఉంటుంది. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు. అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే పొదుపు మరింతగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు తొలగి సన్నిహిత్యం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. దూరంగా ఉండే బంధువులను కలిసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే ప్రేమలో ఉండేవారు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ సంబంధం బలపడుతుంది. వివాహితులు చిన్న చిన్న విషయాలపైన వాదనలు చేయకుండా పరస్పర గౌరవాన్ని పెంచుకుంటే కుటుంబంలో ప్రశాంతత అనేది ఉంటుంది. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. చదువుపైన దృష్టి పెట్టిన విద్యార్థులు క్రమశిక్షణ మంచి ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారు పునశ్చరణ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. గురువుల సూచనలు పాటించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం. సరైన ఆహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, తగినంత నీరు తీసుకోవడం మంచిది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా నడకను ఉపయోగించవచ్చు. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. ప్రతి విషయాన్ని అందరితోనే పంచుకోవడం కంటే అవసరమైన వారితో మాత్రమే మాట్లాడండి. ముఖ్యమైన పత్రాలు, ఆర్థికపరమైన లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. కోపంలో తీసుకునే నిర్ణయాలు నివారించండి. ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా కొంత సమయం ప్రార్థన లేదా ధ్యానానికి కేటాయించడం మనశ్శాంతిని పెంచుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి సానుకూలమైన ఆలోచనలు పెంపొందించుకోవడం మంచిది. జూలై 10వ తేదీ నుండి కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అదృష్టం మాత్రమే కాదు, మీ కృషి, పట్టుదల, సరైన నిర్ణయాలే నిజమైన విజయానికి పునాది. ప్రతి మిథున రాశి వ్యక్తికి కూడా ఒకే విధమైన ఫలితాలు అయితే రావు. వ్యక్తిగత జాతక వివరాలపైన ఫలితాలు మారవచ్చు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాశి జాతకులకు అంటే ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా చిన్నదిగా తీసుకోవద్దు. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అవకాశం కూడా చాలా సాధారణంగానే కనిపిస్తుంది. ఒక చిన్న పరిచయం, ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం లేదా ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అయితే జూలై 10వ తేదీ నుండి ప్రతి అడుగును ఆత్మవిశ్వాసంతో వేయండి. మీరు గతంలో ఎదుర్కొన్న అపజయాలను గుర్తువేసుకుని నిరాశ చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అవే అనుభవాలు ఇప్పుడు మీకు సరియైన దారిని చూపించగలవు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ యొక్క ప్రతిభ గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మీరు చేసే పనిలో నిజాయితీ, క్రమశిక్షణ ఉంటే మీ పేరు, గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే సమయం అయితే ఇది. మీలో చాలామంది కొత్త వ్యాపారం ప్రారంభించాలని లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టాలని భావించవచ్చు. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందుగా పూర్తిగా వివరాలు తీసుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఉండేవారికి సీనియర్ల నుండి ప్రశంసలు రావచ్చు. మీ కష్టాన్ని గుర్తించుకొని కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి బదిలీ, పదోన్నతి లేదా మెరుగైన ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అవకాశాలను వినియోగించుకోవాలి. కుటుంబంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా వాయిదా పడిన పనులు పూర్తయ్యే సూచనలు కూడా కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం పెరిగి ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. విజయం వచ్చినప్పుడు
వినయం కోల్పోకూడదు. మీ యొక్క రహస్యాలను ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకండి. మీ యొక్క అభివృద్ధి చూసి అందరూ కూడా సంతోషపడకపోవచ్చు. మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టి నిశ్శబ్దంగా ముందుకు సాగడం మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం, ప్రార్థన లేదా మంచి ఆలోచనలకు కేటాయిస్తే మానసిక ప్రశాంతత మీకు పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం వంటి మంచి పనులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. చివరిగా మిథున రాశి వారు జూలై 10వ తేదీ నుండి మీ జీవితంలో వచ్చే అవకాశాలను గుర్తించి కష్టపడి పనిచేస్తే మీ యొక్క లక్ష్యాలకు మరింత దగ్గరవుతారు. ఫలితాలు వ్యక్తిగత జాతకం దశలు మరియు మీ యొక్క కృషి పైన ఆధారపడి ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మిథున రాశి వారు సహజంగా స్నేహపూర్వక స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కొత్త వ్యక్తులతో త్వరగా కలిసిపోతారు. సమాజంలో మంచి పేరు సంపాదించాలని వీరు కోరుకుంటారు. వీరి యొక్క సంభాషణ శైలి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే వీరు మాట్లాడితే చాలామంది ఆసక్తిగా వింటూ ఉంటారు. వీరిలో సృజనాత్మకత అధికంగా ఉంటుంది. రచన, బోధన, మీడియా, మార్కెటింగ్, వ్యాపారం, సేల్స్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపగలుగుతారు. కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. మిథున రాశి వారు ఒకే పనిని ఎక్కువసేపు చేయడానికి వీరు ఇష్టపడరు. ఎప్పుడూ కూడా కొత్త అనుభవాలు, కొత్త అవకాశాల కోసం వీరు వెతుక్కుంటూ ఉంటారు. మార్పును స్వాగతించే స్వభావం వీరిలో ఉంటుంది. అందుచేత జీవితంలో ఎన్నో రంగాల్లో తమ యొక్క ప్రతిభను వీరు నిరూపించుకుంటారు. ప్రేమ విషయంలో కూడా వీరు నిజాయితీని కోరుకుంటారు. తమ యొక్క భావాలను అర్థం చేసుకునే భాగస్వామిని వీరు ఇప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులపైన ప్రేమ ఉన్నప్పటికీ కొన్నిసార్లు పనులలో బిజీగా ఉండడం వలన భావాలను వ్యక్తపరచడంలో ఆలస్యం చేయవచ్చు. డబ్బు సంపాదించే తెలివి వీరికి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటు కూడా వీరిలో ఉంటుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. మిథున రాశి వారు కష్టపడే స్వభావం కలవారుగా ఉంటారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు కూడా శ్రమిస్తారు. సమస్యలను తెలివిగా పరిష్కరించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడగలుగుతారు. ఈ రాశి వారి బలాలు ఏమిటి అంటే చురుకైన తెలివితేటలు, అద్భుతమైన సంభాషణ నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి, స్నేహపూర్వక స్వభావం, పరిస్థితులకు త్వరగా అలవాటు పడే గుణము, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకేసారి అనేకమైన పనులు ప్రారంభించి మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేయాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. కోపం లేదా ఆవేశంలో మాట్లాడకుండా ఆలోచించి స్పందించాలి. ఆరోగ్యం కోసం సరైన నిద్ర, వ్యాయామం, సమతుల్య ఆహారంపైన దృష్టి పెట్టాలి. మిథున రాశి వారికి జీవితంలో విజయం సాధించడానికి ప్రధానమైన ఆయుధాలు వారి యొక్క తెలివితేటలు, మాట తీరు, పట్టుదల. ఈ లక్షణాలను సరైన దిశలో ఉపయోగిస్తే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.